హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నా పేరు పద్మజ. చూడండి, ఇది 8th క్లాస్ బయాలజీ అండి, సెమిస్టర్ 1. మనం ఇప్పటి వరకు 3 పాఠాలు అయితే చూసాం కదా. కణం నిర్మాణం, విధులు, సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు, పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు చూసామండి. ఇప్పుడు జంతువులలో ప్రత్యుత్పత్తి లెసన్ చూద్దాము. జంతువులలో ప్రత్యుత్పత్తి. ఇంతకు ముందు తరగతుల్లో మీరు చదివిన జీర్ణక్రియ, ప్రసరణ, శ్వాసక్రియ వంటి ప్రక్రియలు మీకు గుర్తున్నాయా? ప్రతి జీవి మనుగడకు ఈ ప్రక్రియలు అత్యవసరం. మొక్కలలో ప్రత్యుత్పత్తి విధానం గూర్చి కూడా మీరు తెలుసుకున్నారు. ఒక జాతి అంతరించిపోకుండా ఉండడానికి ప్రత్యుత్పత్తి అవసరము. జీవులు ప్రత్యుత్పత్తి జరపకపోతే ఏమవుతుందో ఊహించండి. తరతరాలుగా ఒకే లక్షణాలు గల జీవులు కొనసాగుతూ ఉండడానికి ప్రత్యుత్పత్తి ముఖ్యమైనదని మీరు గ్రహిస్తారు. మీరు ఇదివరకే మొక్కలలో ప్రత్యుత్పత్తిని గురించి ముందు తరగతులలో నేర్చుకున్నారు. ఈ అధ్యయనంలో జంతువులలో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందో మనం తెలుసుకుందాం. ప్రత్యుత్పత్తి విధానాలు. వివిధ జంతువుల యొక్క పిల్లలను మీరు చూసారా? మీరు క్రమ సంఖ్యలు 1 మరియు 5లను ఉదాహరణలుగా తీసుకొని పట్టిక 4(1)లో ఇవ్వబడిన జంతువుల పిల్లల పేర్లు రాయండి. ఇదిగోనండి, పట్టిక 4(1) జంతువు పిల్ల, మానవుడొచ్చి శిశువు, కోడొచ్చి కోడిపిల్ల. ప్రత్యుత్పత్తి విధానాలు. వివిధ జంతువుల యొక్క పిల్లలను మీరు చూసారా? మీరు క్రమ సంఖ్యలు 1 మరియు 5లను ఉదాహరణలుగా తీసుకొని పట్టిక 4(1)లో ఇవ్వబడిన జంతువుల పిల్లల పేర్లను రాయండి. వివిధ జంతువుల పిల్లలు పుట్టడాన్ని మీరు చూసి ఉంటారు. కోడి పిల్లలు, గొంగళి పురుగులు ఎలా పుట్టాయో మీరు చెప్పగలరా? పిల్లి పిల్లలు, కుక్క పిల్లలు ఎలా పుట్టాయి? ఈ పిల్లలు తాము పుట్టక ముందు కూడా ఇప్పుడు ఉన్నట్లుగానే ఉంటాయని మీరు భావిస్తున్నారా? మనం తెలుసుకుందాం. మొక్కలలో వలె జంతువులలో కూడా 2 విధాలుగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అవి లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి. 7వ తరగతిలో మీరు చదివిన మొక్కలలో ప్రత్యుత్పత్తి పాఠాన్ని గుర్తు చేసుకోండి. లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మొక్కలు పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలను కలిగి ఉంటాయని మీకు జ్ఞాపకం వస్తుంది. ఆ భాగాల పేర్లను మీరు చెప్పగలరా? జంతువుల్లో కూడా పురుష, స్త్రీ జీవులు భిన్నమైన ప్రత్యుత్పత్తి భాగాలు లేదా అవయవాలను కలిగి ఉంటాయి. మొక్కల్లో వలె జంతువుల ప్రత్యుత్పత్తి అవయవాలు కూడా సంయోగ బీజాలను ఉత్పత్తి చేయగా వాటి కలయిక వలన సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజమే ఒక కొత్త జీవిగా అభివృద్ధి చెందుతుంది. పురుష, స్త్రీ సంయోగ బీజాల కలయికతో ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తి విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఇదొక బిట్ అండి. చూడండి, లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి 2 విధానాలు గుర్తు చేసుకోవాలి. మానవులలోని ప్రత్యుత్పత్తి భాగాలను మరియు ప్రత్యుత్పత్తి ప్రక్రియను తెలుసుకుందాం. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలలో ఒక జత ముస్కాలు, ఏకవచనమైతే ముస్కం అంటాం, 2 శుక్రవాహికలు మరియు ఒక పురుషాంగం ఉంటాయి. ముస్కాలు ఉత్పత్తి చేసే పురుష బీజ కణాలను శుక్రకణాలు అంటారు. శుక్రకణాలను ఏమి ఉత్పత్తి చేస్తాయి అని అడిగితే ముస్కాలు ఉత్పత్తి చేస్తాయి. ముస్కాలు ఉత్పత్తి చేసే పురుష బీజ కణాలను శుక్రకణాలు అంటారు. శుక్రకణాలకి వేరొక పేరు ఏంటండి? పురుష బీజ కణాలు. పురుష బీజ కణాలను ముస్కాలు రిలీజ్ చేస్తాయి. పురుష బీజ కణాలనే శుక్రకణాలు అంటారు. ముస్కాలు మిలియన్ల కొద్దీ శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. శుక్రకణాలన్నా పురుష బీజ కణాలన్నా ఒకటే అనమాట. ముస్కాలు పురుష బీజ కణాలని మిలియన్ల కొద్దీ విడుదల చేస్తాయి అన్న, శుక్రకణాలని మిలియన్ల కొద్దీ ఉత్పత్తి చేస్తాయి అన్న ఒకటే. పటం 4(2)లో శుక్రకణం పటం చూడండి. శుక్రకణాలు సూక్ష్మ పరిమాణంలో ఉన్నప్పటికీ ప్రతి శుక్రకణానికి తల, మధ్య భాగం, తోక అనే భాగాలు ఉంటాయి. చూడడానికి శుక్రకణం ఏకకణంలా కనిపిస్తుంది. ఇదిగోనండి శుక్రకణం చూడండి.
తల, మధ్య భాగం, తోక. చూడండి డయాగ్రామ్స్ కూడా చూస్తే మీకు ఐడియా ఉంటుందన్నమాట. ముస్కం రిలీజ్ చేస్తుంది కదా పురుష బీజ కణాలని, ఇలా ఇలా వస్తాయి అన్నమాట. ఇది శుక్రవాహిక, ఇది పురుషాంగం. ఇక 3 భాగాలు అయితే ఇచ్చారు ఇక్కడ. మానవునిలో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. శుక్రకణం యొక్క తోక ఏ పనికి ఉద్దేశింపబడింది అని పహేలీకి డౌట్ వచ్చింది. ఈ కార్టూన్ పేరు పహేలీ అనమాట. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలలో ఒక జత స్త్రీబీజకోశాలు, ఒక జత స్త్రీబీజ వాహికలు. స్త్రీబీజవాహికల్నే ఫలోపియన్ నాళాలు అంటారనమాట. గర్భాశయం ఉంటాయి. స్త్రీబీజకోశం స్త్రీ సంయోగ బీజాలైన, చూడండి పటం చూడండి, గర్భాశయం, స్త్రీబీజకోశం, స్త్రీబీజవాహిక. స్త్రీబీజకోశం స్త్రీ సంయోగ బీజాలైన అండాలను ఉత్పత్తి చేస్తుంది. అండము పట్టం చూడండి, మానవ అండము కేంద్రకం ఉంది. మానవులలో ఒక స్త్రీబీజకోశం నుండి ప్రతి నెల ఒక అండం విడుదలై స్త్రీబీజవాహికలోనికి చేరుతుంది. శిశువు యొక్క అభివృద్ధి గర్భాశయంలో జరుగుతుంది. శుక్రకణం వలె అండము కూడా ఏకకణమే. జంతువులలోని అండాల పరిమాణాలలో తేడాలు ఉంటాయని బోజో గుర్తు చేసుకున్నాడు. జంతువుల్లోని అండాల పరిమాణాలలో తేడాలు ఉంటాయని బోజో గుర్తు చేసుకున్నాడు. ఈ అండాలు మానవునిలోని అండాల వలె అతి చిన్నవిగా ఉండవచ్చు, కోడిలో వలె చాలా పెద్దవిగా ఉండవచ్చు. అండాలన్నింటిలో ఉష్ణపక్షి అండం అతి పెద్దది. చూడండి ఇందులో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో. జంతువుల్లో అండాల పరిమాణాల్లో తేడాలు ఉంటాయి. ప్రతి జంతువుల్లోని అండాల్లో పరిమాణాల్లో తేడా ఉంటాయి. బోజో గుర్తు చేసుకున్నాడు. బోజో అంటే ఈ కార్టూన్ అనమాట. ఈ అండాలు మానవుల్లోని అండాల వలె అతి చిన్నవిగా ఉండవచ్చు. అంటే మానవుల్లో అండాలు చిన్నవిగా ఉంటాయి. కోడిలో వలె చాలా పెద్దవిగా ఉండవచ్చు. కోడిలో పెద్దవిగా ఉంటాయి. అండాలన్నింటిలో ఉష్ణపక్షి అండం అతి పెద్దది. 3 పాయింట్స్ ఉన్నాయి చూడండి అందులో. ఇవి ఇంపార్టెంట్ అండి. టెట్కి ఇలాంటివి సింపుల్వే అడుగుతారు. డిఎస్సికి అయితే డెప్త్కి వెళ్తారనమాట. ఫలదీకరణము. ప్రత్యుత్పత్తిలో మొదటి దశ శుక్రకణము అండంతో సంయోగం చెందడం. శుక్రకణాలు అండాన్ని చేరుకున్నప్పుడు వానిలో ఒక శుక్రకణము మాత్రమే అండముతో సంయోగము చెందుతుంది. అలా అండము మరియు శుక్రకణము సంయోగం చెందడాన్ని ఫలదీకరణము అంటారు. పటము 4-5లో ఉంది. ఫలదీకరణము జరుగు సమయంలో శుక్రకణము మరియు అండము యొక్క కేంద్రకాలు కలిసి ఒకే కేంద్రకముగా ఏర్పడతాయి. దీని ఫలితముగా ఒక ఫలదీకృత అండము లేదా సంయుక్త బీజము ఏర్పడుతుంది. ఇదిగోనండి పటము, ఫలదీకరణం పటం చూడండి. అండాన్ని శుక్రకణం చేరుకుంటుంది. అండాన్ని శుక్రకణం చేరుకోవడం. ఒక జీవి యొక్క జీవితం సంయుక్త బీజంతో ప్రారంభమవుతుందని మీకు తెలుసా? అదిగోనండి, అది అండాన్ని శుక్రకణం చేరుకుంటుంది కదా, ఇది ఆ 2 కలిస్తే అయ్యేది సంయుక్త బీజం. 2 సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. అది ఇంపార్టెంట్ బిట్ తెలుసు కదండి. సంయోగం చెందుతున్న కేంద్రకాలు ఒకటి శుక్రకణంలోనిది, ఒకటి అండం కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది అనమాట. జైగోట్. ఇంగ్లీష్ పదాలు కూడా ఇంపార్టెంట్ అండి. సంయుక్త బీజము అని ఇవ్వరు, జైగోట్ అని ఇస్తారు. జైగోట్ అంటే ఇంగ్లీష్లో సంయుక్త బీజం అనమాట. ఇంగ్లీష్ పదాలు కూడా చూసుకోవాలండి. మనకి ఒకవైపు తెలుగు, ఒకవైపు ఇంగ్లీష్ కదండి. ఇక్కడ చూడండి జైగోట్ అని ఉంది. ఈ అంటే మనం తెలుగు చూడాలి, ఇంగ్లీష్ చూడాలన్నమాట. మనకి బిట్స్ అలాగ అడుగుతారు. ఫలదీకరణ ప్రక్రియ అనేది తల్లి నుండి వచ్చిన అండము మరియు తండ్రి నుండి వచ్చిన శుక్రకణముల కలయిక. కావున శిశువులలో
కొన్ని లక్షణాలు తల్లి నుంచి, కొన్ని లక్షణాలు తండ్రి నుండి అనువంశికంగా సంక్రమిస్తాయి. మీ సోదరుడు లేదా సోదరిని చూడండి. వారిలో మీ అమ్మా నాన్నలలోని కొన్ని లక్షణాలు గుర్తించగలరేమో ప్రయత్నించండి. శ్రీజీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగితే దానిని అంతర ఫలదీకరణం అంటారు. అంతర ఫలదీకరణం మానవులు, ఆవులు, కుక్కలు, కోళ్ళతో సహా చాలా జంతువుల్లో కనిపిస్తుంది. శ్రీజీవిలో ఫలదీకరణం జరుగుతుంది. అంతర ఫలదీకరణం అండి. అంటే 2 సంయోగ బీజాలు సంయుక్త బీజంగా మారడాన్ని ఫలదీకరణం అంటాం కదా. ఆ ఫలదీకరణం మనుషుల్లో అయితే శ్రీజీవిలో జరుగుతుంది. కానీ మనకి కప్ప ఉంది కదండి, కప్ప అవేమో బయటని జరుగుతాయి అన్నమాట. శుక్రకణాలు బయటని రిలీజ్ అవుతాయి, అండాలు బయటని రిలీజ్ అవుతాయి. అది బాహ్య ఫలదీకరణం. చూడండి ఇక్కడ చూసాం కదా, అంతర ఫలదీకరణం అంటారు. శ్రీజీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగితే దాన్ని అంతర ఫలదీకరణం అంటారు. అంతర ఫలదీకరణం మానవులు, ఆవులు, కుక్కలు, కోళ్ళతో సహా చాలా జంతువుల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీల గురించి మీరు విన్నారా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ చూడండి, IVF అని వస్తుంది ఇందులో. ఒకసారి తరగతిలో బోజో మరియు పహేలీల, అవి కార్టూన్లు అండి. బోజో పహేలి ఆల్రెడీ చెప్పాను, మీరు గుర్తుంచుకోవాలి పేర్లు. బోజో పహేలి. ఒకసారి తరగతిలో బోజో మరియు పహేలీల ఉపాధ్యాయురాలు కొందరు స్త్రీలలో స్త్రీబీజవాహికలు మూసుకుపోయి ఉంటాయని చెప్పారు. అటువంటి స్త్రీలలో శుక్రకణాలు అండాన్ని చేరలేకపోవడం వలన ఫలదీకరణం జరగక ఆ స్త్రీలు సంతానోత్పత్తి జరపలేరు. అటువంటి వారిలో వైద్యులు అప్పుడే విడుదలైన అండమును, శుక్రకణాలను పరస్థానిక ఫలదీకరణం IVF ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటారు కదండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. IVF ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, శరీరం వెలుపల ఫలదీకరణం జరగడం అంట. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం కదా. 7 days ఏమో బయట ఉంచుతారండి. దాన్ని ఇంజెక్ట్ చేస్తారనమాట. వారం రోజులు బయటన పెరుగుతుంది. టెస్ట్ ట్యూబ్ బేబీల గురించి మీరు విన్నారా? ఒకసారి తరగతిలో బోజో మరియు పహేలీల ఉపాధ్యాయురాలు కొందరు స్త్రీలలో స్త్రీబీజవాహికలు మూసుకుపోయి ఉంటాయని చెప్పారు. అటువంటి స్త్రీలలో శుక్రకణాలు అండాన్ని చేరలేకపోవడం వల్ల ఫలదీకరణం జరగక ఆ స్త్రీలు సంతానోత్పత్తి జరపలేరు. అటువంటి వారిలో వైద్యులు అప్పుడే విడుదలైన అండమును, శుక్రకణాలను పరస్థానిక ఫలదీకరణం IVF ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్, శరీరం వెలుపల ఫలదీకరణం కొరకు కొద్ది గంటల పాటు కలిపి ఉంచుతారు. ఏం కలుపుతారు? అండమును, శుక్రకణాలను కలుపుతారనమాట. శరీరం వెలుపల ఫలదీకరణం కొరకు కొద్ది గంటల పాటు కలిపి ఉంచుతారు. ఒకవేళ ఫలదీకరణం జరిగితే ఆ సంయుక్త బీజమును 1 వారం రోజుల వరకు అభివృద్ధి చెందనిచ్చి దానిని తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఆ శిశువు యొక్క సంపూర్ణమైన అభివృద్ధి తల్లి గర్భాశయంలోనే జరిగి అందరు శిశువుల్లాగా జన్మిస్తుంది. ఈ విధంగా జన్మించిన శిశువులను టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటారు. వాస్తవంగా ఈ పదం మనల్ని శిశువులు పరీక్ష నాళికలో పెరుగుతారనే అపోహను కలిగిస్తుంది. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే 7 days ఉంటారండి. అండము, శుక్రకణాన్ని కలిపి 7 days ఉంచాక మన తల్లికి ఇంజెక్ట్ చేస్తారన్నమాట. అది అప్పుడు మామూలుగా అందరి పిల్లలాగే కడుపులోనే పెరుగుతుంది. బయట మట్టుకు 7 days ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదిగోనండి, IVF అనేది 1 వారం రోజులు పరీక్ష నాళికలో ఉంటుందన్నమాట. సంయోగ బీజాలు 2 కలిపి సంయుక్త బీజం ఏర్పడే వరకు 1 వారం రోజులు ఉన్న తర్వాత దాన్ని మనకి ఇంజెక్ట్ చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలా జంతువులలో ఫలదీకరణం శ్రీజీవి శరీరానికి వెలుపల జరుగుతుంది. ఇటువంటి జంతువుల్లో ఫలదీకరణం నీటిలో జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. వసంత ఋతువు లేదా వర్ష ఋతువుల్లో చెరువులను కానీ లేదా నెమ్మదిగా ప్రవహించే కాలువలను కానీ సందర్శించండి. గుంపులుగా నీటిలో తేలియాడుతూ ఉండే కప్ప యొక్క గుడ్లను చూడండి. గుడ్ల రంగు మరియు పరిమాణమును నమోదు చేయండి. గుడ్ల రంగు మరియు పరిమాణమును నమోదు చేయండి. వసంత ఋతువు లేదా వర్ష ఋతువులో కప్పలు, గొదురు కప్పలు చెరువులు మరియు నెమ్మదిగా పారే కాలువలలోనికి చేరతాయి. మగ, ఆడ కప్పలు నీటిలో దగ్గరగా వచ్చినప్పుడు
ఆడకప్ప వందల కొద్దీ గుడ్లను విడుదల చేస్తుంది. కోడిగుడ్డులో ఉన్నట్టు కప్పగుడ్డుకు పైపెంకు ఉండదు. చూడండి, కప్పగుడ్డు కోడిగుడ్డుతో పోలిస్తే చాలా సున్నితమైనది. ఒక జెల్లీ లాంటి పొర గుడ్లన్నింటినీ కలిపి ఉంచి గుడ్లకు రక్షణ కల్పిస్తుంది. ఇదిగోండి పటం చూడండి. మనకి సబ్జా సీడ్స్ వాటర్లో వేస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి కదా. కప్ప యొక్క అండాలు. ఆడకప్ప గుడ్లు విడుదల చేసిన వెంటనే మగకప్ప శుక్రకణాలను అండాలపైకి విడుదల చేస్తుంది. ప్రతి శుక్రకణము తన పొడవైన తోక సహాయంతో నీటిలో స్వేచ్ఛగా ఈదుతాయి. శుక్రకణాలు అండాలను చేరినప్పుడు ఫలదీకరణం జరుగుతుంది. ఈ విధమైన ఫలదీకరణంలో పురుష స్త్రీ సంయోగ బీజాల కలయిక స్త్రీజీవి శరీరానికి వెలుపల జరుగుతుంది. కాబట్టి దీనిని బాహ్య ఫలదీకరణం అంటారు. చేపలు, సముద్ర నక్షత్రాల వంటి నీటి జంతువుల్లో ఈ పద్ధతి అతి సాధారణంగా కనిపిస్తుంది. ఇక్కడ 3 పాయింట్స్ వచ్చాయి చూడండి. బాహ్య ఫలదీకరణం అంటే శరీరం వెలుపల జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే చేపలు, సముద్ర నక్షత్రము మరియు కప్ప, ఈ మూడిట్లో బాహ్య ఫలదీకరణం జరుగుతుందని మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఇక్కడ 2, అదొకటి కప్ప 3. మనకు ఆప్షన్స్ 4 ఇచ్చి 1 తప్పిచ్చి అదేంటి తప్పు కనుక్కోండి బాహ్య ఫలదీకరణం కానిది అంటే మనం అది పెట్టాలి. లేకపోతే బాహ్య ఫలదీకరణం దేనిలో జరుగుతుంది అని అడగచ్చు. చేపలు, సముద్ర నక్షత్రాలు, కప్పలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. కోడి ఒకసారి ఒకే గుడ్డు పెడితే చేపలు, కప్పలు వందల కొద్ది గుడ్లను ఎందుకు పెడతాయి? ఈ జంతువులన్నీ వందల కొద్ది అండాలను, మిలియన్ల కొద్ది శుక్రకణాలను విడుదల చేసినప్పటికీ అవన్నీ ఫలదీకరణం చెంది పిల్లలుగా అభివృద్ధి చెందవు. కారణం అండాలు మరియు శుక్రకణాలు నీటి కదలికలకు, గాలి వర్షపాతానికి గురవుతాయి. చెరువులో ఉండే ఇతర జంతువులు కూడా అండాలను ఆహారంగా తీసుకోవచ్చు. అందుచేత అధిక సంఖ్యలో అండాలను, శుక్రకణాలను ఉత్పత్తి చేయడం వల్ల అందులో కొన్నైనా ఫలదీకరణం చెందే అవకాశం ఉంటుంది. చూడండి, మనకి గర్భాశయం పిక్చర్ ఇచ్చారు. ఇది అడ్డుకోత అనమాట. గర్భాశయం అడ్డుకోత మనకి ఇలా వస్తుంది. పిండము ఇదిగోండి అండోత్సర్గం. అండం విడుదలవుతుంది. ఇలా వచ్చి ఫలదీకరణ ఇక్కడ జరిగిపోయి ఇలాగ ఇక్కడికి వచ్చి ప్రతిష్టాపించబడుతుంది అన్నమాట. సంయుక్త బీజం ఇక్కడ వరకు వచ్చింది శుక్రకణం. ఇక్కడ సంయుక్త బీజం ఏర్పడింది. ఇక్కడ నుంచి అండం వచ్చింది. ఇక్కడ వరకు శుక్రకణం వచ్చింది. ఇలాగా ఇక్కడ ఫలదీకరణం జరిగింది. ఇక్కడ ఫలదీకరణం జరిగి జైగోట్ ఏర్పడి ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి ఇలా వచ్చి ఇక్కడ పిండ ప్రతిష్టాపన జరుగుతుంది అన్నమాట. పిండ ప్రతిష్టాపన చేస్తారనమాట మనకి IVFలో. 7 రోజులు బయటని పెరిగేసిన తర్వాత ఇక్కడ ఇంజెక్ట్ చేస్తే అది పిండ ప్రతిష్టాపన జరుగుతుంది. మనం గుర్తుంచుకోవాలండి. చూడండి, మనకి సంయుక్త బీజము, ఇక్కడ సంయుక్త బీజం ఏర్పడింది కదా. ఇక్కడ ఎటువంటి ఆధారము ఉండదు. ఇది గాలిలో స్వేచ్ఛగా విహరిస్తున్నట్టు ఇలా స్వేచ్ఛగా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చెట్టుకి వేర్లు ఎలాగ మట్టిలో అలా ఇంకిపోతాయో, ఆ వేర్లతోని ఆ మొక్క ఎలాగ గట్టిగా నిలబడుతుందో అలాగే ఇక్కడికి వచ్చిన సంయుక్త బీజం ఈ ప్లేస్లోని వేర్లులాగా తయారయ్యి ఈ ప్లేస్లో స్థిరపడిపోద్ది అనమాట. ఇప్పటి వరకు స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటుంది. ఇక్కడ మట్టుకు అంటుకుపోద్ది గర్భాశయ గోడల్లోకి. ఒక కణం అంత పెద్ద జీవి ఎలా అవుతుంది? పిండాభివృద్ధి. ఫలదీకరణ ఫలితముగా ఏర్పడిన సంయుక్త బీజము పిండంగా అభివృద్ధి చెందుతుంది. ఫస్ట్ సంయుక్త బీజం కదండి. సంయుక్త బీజము పిండంగా అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. 4.8 పటం చూడమంటున్నారు. చూడండి, అభివృద్ధి చెందుతున్న పిండం ఇదిగోనండి. ఇది వచ్చి సంయుక్త బీజం అన్నమాట. బి కణాల బంతి పెద్దవిగా చేయబడినవి. ఇదిగోనండి, గర్భాశయంలో ప్రతిష్టాపన జరుగుతున్న పిండం పెద్దవిగా చేయబడి ఇలా వెళ్తుంది. ఫలదీకరణ ఫలితముగా ఏర్పడిన సంయుక్త బీజం పిండంగా అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. సంయుక్త బీజం అనేకసార్లు విభజన చెంది కణాల బంతి ఏర్పడుతుంది.
ఆ కణాలు సమూహాలుగా ఏర్పడి శరీరంలోని వివిధ కణజాలాలు మరియు అవయవాలుగా అభివృద్ధి చెందుతాయి. ఇలా అభివృద్ధి చెందుతున్న నిర్మాణమును పిండం అంటారు. పిండం తదుపరి అభివృద్ధి జరగడం కోసం గర్భాశయపు గోడలకు అతుక్కుంటుంది. పిండం గర్భాశయంలో అభివృద్ధిని కొనసాగిస్తుంది. క్రమంగా శరీర భాగాలైన చేతులు, కాళ్ళు, తల, కళ్ళు, చెవులు మొదలగునవి అన్నీ అభివృద్ధి చెందుతాయి. శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశను భ్రూణము అంటారు. భాగాలన్నీ రెడీ అయిపోతే దాన్ని భ్రూణము అంటారు. భ్రూణము యొక్క అభివృద్ధి పూర్తయిన తరువాత తల్లి ఆ శిశువుకు జన్మనిస్తుంది. ఇదిగోనండి గర్భాశయం. గర్భంలో భ్రూణం అన్నీ రెడీ అయిపోతే దాన్ని భ్రూణము అంటారు. కోళ్ళల్లో కూడా అంతరఫలదీకరణం జరుగుతుంది. కానీ మనుషులు, ఆవుల వలె కోళ్ళు శిశువులకు జన్మనిస్తాయా కాదని మీకు తెలుసు. మరి కోడిపిల్లలు ఎలా జన్మిస్తాయి మనం తెలుసుకుందాం. కోళ్ళలో కూడా అంతరఫలదీకరణం జరుగుతుంది. అంటే చూసుకోండి, మనకి కోడికి ఆల్రెడీ బయట పిల్ల వస్తుంది కాబట్టి అది బాహ్య ఫలదీకరణం అవ్వదు. సంయుక్త బీజం, సంయోగ బీజాలు రెండు కలిసి సంయుక్త బీజం ఏర్పడడాన్ని మనం అంతర ఫలదీకరణం అంటున్నాం. ఫలదీకరణం అంటే సంయుక్త బీజం ఏర్పడిపోవడాన్ని ఫలదీకరణం అంటున్నాం. అది బయటకు వచ్చిన తర్వాత బేబీ అవుతుంది కదా, అది మనకి చెప్పట్లేదు. అంతర ఫలదీకరణం అంటే లోపల సంయోగ బీజాలు రెండు కలిసిపోయి సంయుక్త బీజంగా మారిపోయిన తర్వాత బయటకు వస్తుంది అది ఎగ్. సో లోపలే జరుగుతుందన్నమాట. బయట పిల్ల వస్తుంది కాబట్టి బాహ్య ఫలదీకరణం కింద రాదండి. ఆ రెండు సంయోగ బీజాలు రెండు లోపల కలిసి ఒక కేంద్రకంతో ఒక అండంగా మారి బయటకు వస్తుంది కాబట్టి అది అంతర ఫలదీకరణం కింద లెక్క వస్తుంది అనమాట. మనకి డౌట్ రావచ్చు, బయటకు వచ్చి పిల్ల వస్తుంది కాబట్టి అది బాహ్య ఫలదీకరణం అంతర ఫలదీకరణం. కోడి మట్టుకు అంతర ఫలదీకరణం గుర్తుంచుకోండి. కోళ్ళలో కూడా అంతర ఫలదీకరణం జరుగుతుంది. కానీ మనుషులు, ఆవుల వలె కోళ్ళు శిశువులకు జన్మనిస్తాయా కాదని మీకు తెలుసు. మరి కోడిపిల్లలు ఎలా జన్మనిస్తాయి మనం తెలుసుకుందాం. ఫలదీకరణం జరిగిన వెంటనే సంయుక్త బీజం అనేకసార్లు విభజన చెంది స్త్రీ బీజవాహిక కింది వైపుకు ప్రయాణిస్తుంది. అలా కిందికి ప్రయాణిస్తున్నప్పుడు దాని చుట్టూ అనేక రక్షక పొరలు ఏర్పడతాయి. నీవు చూసే కోడిగుడ్డు చుట్టూ ఉండే గట్టి పెంకు అటువంటి రక్షక పొరలలో ఒకటి. అభివృద్ధి చెందుతున్న పిండము చుట్టూ గట్టి పెంకు ఏర్పడిన తర్వాత చివరకు కోడి గుడ్డు పెడుతుంది. పిండము కోడి పిల్లగా అభివృద్ధి చెందడానికి 3 వారాలు పడుతుంది. గుడ్లకు తగినంత వేడిమిని కలిగించేందుకు కోడిపెట్ట గుడ్లపై కూర్చొని ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు. ఈ సమయంలో గుడ్డు లోపల కోడిపిల్ల అభివృద్ధి చెందుతుందని మీకు తెలుసా? కోడిపిల్ల పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత గుడ్డును పగలగొట్టుకొని బయటకు వస్తుంది. బాహ్య ఫలదీకరణమునకు లోనయ్యే జంతువులలో పిండాభివృద్ధి శ్రీజీవి దేహానికి వెలుపల జరుగుతుంది. ఆ పిండాల పెరుగుదల అండపొరలకు లోపల కొనసాగుతుంది. పిండాలు అభివృద్ధి చెందిన తర్వాత అండాలు పొదగబడతాయి. అసంఖ్యాకంగా చిరుకప్పలు చెరువులలో, కాలువలలో ఈదుతూ ఉండడం మీరు చూసే ఉంటారు. శిశోత్పాదక, అండోత్పాదక జంతువులు. చూడ కొన్ని జంతువులు పిల్లల్ని కనగా మరికొన్ని జంతువులు గుడ్లను పెట్టి తర్వాత అవి పిల్లలుగా అభివృద్ధి చెందుతాయని మనం నేర్చుకున్నాం. పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. గుడ్లను పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. చూడండి 2 పాయింట్స్. ఈ కింది కృత్యం శిశోత్పాదకాలు మరియు అండోత్పాదకాలను మీరు బాగా అర్థం చేసుకొనుటకు వాటి మధ్య వ్యత్యాసమును తెలుసుకోవడానికి సహాయపడుతుంది. కృత్యం అండి. కింది జీవుల గుడ్లను పరిశీలించేందుకు ప్రయత్నించండి. కప్ప, బల్లి, సీతాకోకచిలుక లేదా మాత్, కోడి, కాకి లేదా ఏ ఇతర పక్షివైనా వీటన్నిటి గుడ్లను మీరు పరిశీలించగలరా? మీరు పరిశీలించిన గుడ్ల చిత్రములు గీయండి. కొన్ని తల్లి జంతువులు తమ అండాలను వాటి శరీరానికి వెలుపల పెట్టడం వలన ఆయా జంతువుల గుడ్లను పరిశీలించడం సులభం. ఇవి అండోత్పాదక జంతువులకు ఉదాహరణ. కానీ కుక్క, ఆవు లేదా పిల్లి మొదలగు వాని గుడ్లను సేకరించలేరు. ఎందుచేతనంటే అవి గుడ్లను పెట్టవు. ఈ జంతువులు పిల్లల్ని కంటాయి. ఇవి శిశోత్పాదక జంతువులకు ఉదాహరణలు.
ఇప్పుడు మీరు శిశోత్పాదకాలు మరియు అండోత్పాదకాలకు మరికొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా? పిల్లల నుండి ప్రౌఢజీవులు. కొత్తగా జన్మించిన లేదా గుడ్ల నుంచి పొదగబడిన జీవులు ప్రౌఢజీవులయ్యే వరకు పెరుగుతూనే ఉంటాయి. కొన్ని జంతువులలో పిల్లల జీవులు తమ ప్రౌఢజీవుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. 7వ తరగతిలో మీరు చదివిన పట్టుపురుగు జీవిత చక్రము. గుడ్డు నుండి డింబకం లేదా గొంగళి పురుగు కోశస్థ దశ, ప్రౌఢ దశను గుర్తు చేసుకోండి. కప్ప ఇటువంటి అభివృద్ధికి మరొక ఉదాహరణ. గుడ్డు నుంచి ప్రౌఢ దశ వరకు కప్ప జీవిత దశలను పరిశీలించండి. గుడ్డు, టాడ్పోల్ లార్వా, డింబకం అంటారండి. ప్రౌఢజీవి అనే స్పష్టమైన 3 దశలు మనకు కనిపిస్తాయి. టాడ్పోళ్ళు ప్రౌఢజీవి కన్నా చాలా భిన్నంగా కనిపిస్తాయా? లేదా ఈ టాడ్పోళ్ళు ఏ రోజుకైనా కప్పలవుతాయని నీవు ఊహించగలవా? అలాగే గొంగళి పురుగు లేదా పట్టుపురుగు యొక్క కోశస్థ దశ పట్టుపురుగు యొక్క ప్రౌఢజీవి కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. ప్రౌఢజీవులలో కనిపించే లక్షణాలు చూడండి. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇదిగోనండి, కప్ప గుడ్లు పెడుతుంది కదా, బయటన ఉంటాయి కప్ప గుడ్లు. బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. తొలి దశ ఇలా ఉంటుంది. తర్వాత మలి దశ టాడ్పోడు, ప్రౌఢ కప్ప. దీన్ని తోకకప్పలు అంటారంటండి. మా అమ్మగారు చెప్పారు. కదులుతాయి అన్నమాట. తోకకప్పలు అనేవారట చిన్నప్పుడు. తోకలు ఉంటాయి అన్నమాట. తర్వాత తోక పోతుంది ప్రౌఢ కప్పకి. కప్ప జీవిత చక్రము. ప్రౌఢజీవుల్లో కనిపించే లక్షణాలు వాటి బాల్య దశల్లో కనిపించవు. మరి టాడ్పోడుకు లేదా గొంగళి పురుగుకు తర్వాత ఏం జరుగుతుంది? కకూన్ నుండి ఒక అందమైన సీతాకోక చిలుక బయటకు రావడం మీరు చూసే ఉంటారు. టాడ్పోళ్ల విషయానికి వస్తే అవి గెంతడం, ఈదడం చేయగలిగే ప్రౌఢజీవులుగా మార్పు చెందుతాయి. గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మారడాన్ని రూపవిక్రయ అంటారు. మనం పెరుగుతున్నాము కనుక మన శరీరంలో మీరు గమనించిన మార్పుల గురించి ఏమంటారు? మనం కూడా రూపవిక్రయకు లోనవుతామని మీరు భావిస్తున్నారా? మానవులలో పుట్టినప్పుడు ఉండే అవయవాలే ప్రౌఢ దశలో కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ రూపవిక్రయ అంటే కప్పలో జరుగుతుంది రూపవిక్రయ, గుర్తుపెట్టుకోండి. అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇంతవరకు మనకు బాగా తెలిసిన జంతువుల్లో గల ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకున్నాం. చూడండి, ఇందాక వరకు లైంగిక ప్రత్యుత్పత్తి కదా, ఇప్పుడు అలైంగిక ప్రత్యుత్పత్తి. ఇంతవరకు మనకు బాగా తెలిసిన జంతువులలో గల ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకున్నాం. కానీ చిన్న జంతువులైన హైడ్రా మరియు సూక్ష్మమైన అమీబా వంటి జీవులు ఎలా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయో మీకు తెలుసా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. హైడ్రాలో కోరకీ భవనం అండి. అలైంగిక ప్రత్యుత్పత్తి ఇదిగోనండి, ఇక్కడ జరుగుతుంది అన్నమాట. హైడ్రా యొక్క శాశ్వత స్లైడ్లు తీసుకోండి. భూతద్దం లేదా సూక్ష్మదర్శినితో వాటిని పరిశీలించండి. హైడ్రా దేహంపై బొడిపెలు ఏమైనా ఉన్నాయేమో చూడండి. వేర్వేరు స్లైడ్లలో హైడ్రా దేహంపై ఉన్న బొడిపెల సంఖ్యను లెక్కించండి. అలాగే బొడిపెల పరిమాణం కూడా నమోదు చేయండి. నీకు కనిపించిన విధంగా హైడ్రా పటం గీయండి. దానిని పటం 4:11తో పోల్చి చూడండి. ఇదిగోనండి హైడ్రాకి బొడిపెలు ఉన్నాయి కదా, ఇవే పిల్లలుగా మారుతాయి అన్నమాట. దాన్ని కోరకీ భవనం అంటారు. అలైంగిక ప్రత్యుత్పత్తికి ఉదాహరణ అన్నమాట కోరకీ భవనం. ఇదిగోండి, ఇక్కడ చిన్నది ఉంది, ఇక్కడ కొంచెం పెద్దది అవుతుంది, ఇక్కడ పెద్దది అయిపోయి విడిపోద్ది అనమాట, వేరే జీవి అవుతుంది. ఇక్కడ ఒకే జీవి, తల్లి జీవే ఉంటుందండి. 2 జీవులు కలిసి సంయుక్త బీజాన్ని ఏర్పరచేవి. ఇక్కడ ఒక జీవి నుంచి ఇంకో జీవి పుడుతుంది అనమాట. ప్రతి హైడ్రా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ బొడిపెలు ఉండవచ్చు. ప్రతి హైడ్రాలో 1 లేదా అంతకన్నా ఎక్కువ బొడిపెలు ఉండవచ్చు. ఈ బొడిపెలు కొత్త జీవులుగా అభివృద్ధి చెందుతాయి. వీటిని కోరకాలు అంటారు. ఇంపార్టెంట్ అండి, డార్క్గా ఉన్నవి. వీటిని కోరకాలు అంటారు. ఈస్ట్ నందుల కోరకాలను జ్ఞాపకం తెచ్చుకోండి. హైడ్రాలో కూడా ఒకే తల్లి జీవి నుండి బాహ్య పెరుగుదల రూపంలో కొత్త పిల్ల జీవులు అభివృద్ధి చెందుతాయి. ఒక తల్లి జీవి మాత్రమే పాల్గొనేటటువంటి ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. హైడ్రాలో కోరకాల ద్వారా కొత్త పిల్లల జీవులు అభివృద్ధి చెందుతాయి కనుక ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని కోరకీ భవనం అంటారు. సూక్ష్మమైన అమీబా వంటి జీవులో మరొక విధమైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం గమనిస్తాం. అది ఎలా జరుగుతుందో చూద్దాం. ఇదిగోనండి, అమీబాలో ద్విధా విచ్ఛిత్తి. 1, 2గా విభజన చెంది 2 జీవులు ఏర్పడతాయి. తల్లి జీవి ఒక్కటే ఉంటుందండి. తల్లి నుండి పిల్లలు ఏర్పడతాయి అన్నమాట.
అలైంగిక ప్రత్యుత్పత్తికి ఇక్కడ మనం కార్కీ భావన ఒకటి చూసాం, ఇక్కడేమో ద్విధా విచ్చిత్ ఒకటి చూసాం. చూసుకోండి, నోట్ చేసుకోండి. అమీబా నిర్మాణం గురించి మీరు ఇదివరకే నేర్చుకున్నారు. అమీబా ఒక ఏకకణ జీవి అని మీరు గుర్తు చేసుకోండి. అది తనలోని కేంద్రకాన్ని 2 కేంద్రకాలుగా విభజించుకోవడంతో ప్రత్యుత్పత్తి ప్రక్రియను ప్రారంభిస్తుంది. తర్వాత అమీబా దేహం 2గా విభజన చెందడం, ప్రతి భాగము ఒక కేంద్రకాన్ని గ్రహించడం జరుగుతుంది. చివరకు ఒక తల్లి అమీబా నుండి 2 పిల్లజీవులు ఏర్పడతాయి. ఈ విధంగా ఒక జంతువు 2 పిల్ల జంతువులుగా విభజన చెందే అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతిని ద్విధా విచ్చిత్తి అంటారు. కార్కీ భవనము ద్విధా విచ్చిత్తితో పాటుగా ఒకే మాతృజీవి నుండి పిల్లలు ఏర్పడే ఇతర పద్ధతులు కూడా ఉంటాయి. వీటిని గూర్చి మీరు పై తరగతులలో నేర్చుకుంటారు. క్లోన్ డాలీ కదండి. ఒక కథ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక కణాన్ని లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయడాన్ని క్లోనింగ్ అంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. జంతువుల్లో క్లోనింగ్ను మొట్టమొదటిసారిగా స్కాట్లాండ్ దేశంలోని ఎడిన్బర్గ్ శాస్త్రవేత్తలు ఎడిన్బర్గ్ గల రోజాలిన్ సంస్థలో ఇయాన్ విల్మట్ మరియు అతని సహచరులు విజయవంతంగా నిర్వహించారు. క్లోనింగ్ను మొట్టమొదటిసారిగా స్కాట్లాండ్లోని విజయవంతంగా నిర్వహించారంటండి. వారు డాలీ అనే గొర్రెను విజయవంతంగా క్లోనింగ్ చేశారు. డాలీ జూలై 5, 1996 జన్మించింది. అది క్లోనింగ్ చేయబడిన మొట్టమొదటి క్షీరదము. చూడండి, డేట్లు కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఫిన్ డార్సెట్ గొర్రె, స్కాటిష్ నల్లముఖము గల ఆడగొర్రె డాలీ. ఇది పుట్టింది. డాలీ క్లోనింగ్ ప్రక్రియ సమయంలో ఒక కణమును ఆడఫిన్ డార్సెట్ గొర్రె యొక్క క్లోనింగ్ ప్రక్రియ సమయంలో ఒక కణమును ఆడఫిన్ డార్సెట్ గొర్రె యొక్క క్షీరగ్రంథుల నుండి సేకరించి చూడండి, క్షీరగ్రంథుల నుండి సేకరించారు ఒక కణమును. అదే సమయంలో నల్లముఖము గల స్కాటిష్ ఆడగొర్రె యొక్క అండాన్ని సేకరించారు. ఈ అండం నుండి కేంద్రకాన్ని తొలగించి ఫిన్ డార్సెట్ గొర్రె క్షీరగ్రంథి నుండి సేకరించి కేంద్రకమును తొలగించిన నల్లముఖము గల స్కాటిష్ ఆడగొర్రె యొక్క అండములోనికి చొప్పించారు. ఆ విధముగా ఏర్పడిన అండాన్ని నల్లముఖము కలిగిన స్కాటిష్ ఆడగొర్రె గర్భాశయంలో ప్రతిస్థాపన చేశారు. సాధారణ పద్ధతిలోనే అండము అభివృద్ధి చెంది చివరకు డాలీ జన్మించింది. అది స్కాటిష్ గొర్రెకు పుట్టినప్పటికీ కేంద్రకము సేకరించబడిన ఫిన్ డార్సెట్ గొర్రెను అచ్చంగా పోలి ఉంది. నల్లముఖము కలిగిన స్కాటిష్ గొర్రె అండంలోని కేంద్రకము తొలగించడం వల్ల డాలీలో స్కాటిష్ గొర్రె లక్షణాలు ఏమాత్రమూ ప్రతిబింబించలేదు. ఫిన్ డార్సెట్ యొక్క ఆరోగ్యవంతమైన క్లోన్ అయిన డాలీ లైంగిక పద్ధతిలో చాలా పిల్లలకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఫిబ్రవరి 14, 2003 డాలీ మరణించింది. అది 7 సంవత్సరాలు బతికిందండి మొత్తానికి. చూడండి, 96 పుట్టింది కదా, 96 నుంచి 2003 వరకు ఉంది. 14, 2003న డాలీ మరణించింది. డాలీ తర్వాత క్లోనింగ్ ప్రక్రియలో క్షీరదాలను సృష్టించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ చాలా జీవులు పుట్టడానికి ముందో లేదా పుట్టిన తర్వాతనో మరణించాయి. చాలా సందర్భాల్లో క్లోనింగ్ ద్వారా ఏర్పడిన జంతువులు తీవ్రమైన అసాధారణ లక్షణాలతో జన్మించాయి. చాలా సందర్భాల్లో క్లోనింగ్ ద్వారా ఏర్పడిన జంతువులు తీవ్రమైన అసాధారణ లక్షణాలతో జన్మించాయి. తర్వాత ఎప్పుడు బాగా క్లోనింగ్లో రాలేదంటండి. ఒక డాలీ మట్టుకే బాగా వచ్చింది. పిల్లల్ని కూడా లైంగిక పద్ధతిలో చాలా పిల్లలకు జన్మనిచ్చింది. చూడండి, ఇక్కడ లైంగిక పద్ధతిలో చాలా పిల్లలకు జన్మనిచ్చింది. 14, 2003న డాలీ మరణించింది. అయిపోయిందండి లెసన్. మీరు ఏమి నేర్చుకున్నారు అని ఇక్కడ ఇచ్చారు, ఇది చూద్దాము. జంతువులు 2 పద్ధతుల్లో ప్రత్యుత్పత్తి జరుపుతాయి. అవి లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి. పురుష మరియు స్త్రీ సంయోగ బీజాల కలయిక వల్ల జరిగే ప్రత్యుత్పత్తిని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. స్త్రీ బీజకోశాలు, స్త్రీ బీజవాహికలు గర్భాశయంలో స్త్రీలలో ప్రత్యుత్పత్తి అంగాలు. చూడండి, స్త్రీ బీజకోశాలు, స్త్రీ బీజవాహికలు గర్భాశయము స్త్రీలలో ప్రత్యుత్పత్తి అంగాలు. ముస్కాలు, శుక్రవాహికాలు పురుషాంగము పురుషుల్లో ప్రత్యుత్పత్తి అంగాలు.
స్త్రీ బీజకోశాలు స్త్రీ సంయోగ బీజాలైన అండాలను, ముస్కాలు పురుష సంయోగ బీజాలైన శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. ముస్కాలేమో శుక్రకణాలను, స్త్రీ బీజకోశాలు స్త్రీ సంయోగ బీజాలైన అండాలను ఉత్పత్తి చేస్తాయి. అండము శుక్రకణముల కలయికను ఫలదీకరణము అంటారు. ఫలదీకరణం చెందిన అండాన్ని సంయుక్త బీజం అంటారు. స్త్రీజీవి శరీరం లోపల జరిగే ఫలదీకరణంను అంతర ఫలదీకరణము అంటారు. మానవులలో కోళ్ళు, ఆవులు, కుక్కల వంటి ఇతర జంతువుల్లో ఇది జరుగుతుంది అంతర ఫలదీకరణం. స్త్రీజీవి శరీరం వెలుపల జరిగే ఫలదీకరణంను బాహ్య ఫలదీకరణము అంటారు. ఇది కప్పలు, చేప, సముద్ర నక్షత్రము మొదలగు వాటిలో జరుగుతుంది. బాహ్య ఫలదీకరణం. సంయుక్త బీజం అనేకసార్లు విభజన చెంది పిండంను ఏర్పరుస్తుంది. తదుపరి అభివృద్ధి కొరకు పిండం గర్భాశయపు గోడలకు అతుక్కుంటుంది. శరీర భాగాలన్నీ గుర్తించగలిగే విధంగా ఉండే పిండ దశను భ్రూణం అంటారు. చూడండి ఇంపార్టెంట్ పాయింట్లు. మానవులు, ఆవులు, కుక్కలు వంటి పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. కోడి, కప్ప, బల్లి, సీతాకోక చిలుక వంటి గుడ్లను పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. శిశోత్పాదకాలు, అండోత్పాదకాలు. గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా పరివర్తనం చెందడాన్ని రూపవిక్రియ అంటారు. కప్పలో జరుగుతుంది కదా. ఒక జీవి తల్లి లేదా తండ్రి మాత్రమే ప్రత్యుత్పత్తిలో పాల్గొని జరిపే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. అమీబా, హైడ్రాల గురించి చదువుకున్నాం. హైడ్రాలో కొత్త జీవులు కోరకాల నుండి అభివృద్ధి చెందుతాయి. ఈ రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం కోరకీభవనం అంటారు. అమీబా తనకు తాను రెండుగా విభజన చెందడం ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది. ఈ రకమైన ప్రత్యుత్పత్తి విధానాన్ని ద్విధా విచ్ఛిత్తి అంటారు. అయిపోయండి. మనకి సెమ్ 1 అయితే కంప్లీట్ అయిపోయిందండి, 8th క్లాసు. నెక్స్ట్ మనం సెమ్ 2 చూద్దాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా ఇలాగా ఎక్స్ప్లెనేషన్తో చెప్పమంటారో డైరెక్ట్గా లెసన్స్ చదవమంటారో కూడా చెప్పండి. ఉంటానండి.